మూవీ పట్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళటం వల్ల చాలా దెబ్బైపోతారు. ఎందుకంటే హలో, ఈరోజు మనం శృతి లేకుండా అవతార్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా అవతార్ మూవీ గురించి చెప్పుకోవాలంటే 1 or 2 3 మూవీస్ రిలీజ్ కావడం జరిగింది సిరీస్లో. అవతార్ అండ్ అవతార్ వే ఆఫ్ ద వాటర్ అండ్ నెక్స్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈరోజు December 19th రిలీజ్ కావడం జరిగింది. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక విజువల్ వండర్గా చెప్పుకోవచ్చు. అవతార్ 1 or 2తో పోల్చుకుంటే ఓకే, ద బెటర్ మూవీ. యాక్షన్ సిరీస్ కానీ మూవీలో అండ్ వండర్ అంటే క్రియేట్ చేయడం అంటే కొత్త లోకానికి మనం తీసుకెళ్ళటం అనేది 1లోనే మనకి చూపించడం జరిగింది. 2కు చూపిస్తే వే ఆఫ్ ద వాటర్, ఆ వాటర్ సిరీస్, వాటర్లో ఎలా వాళ్ళు జీవనాన్ని ఎలా సాగించారు, వాళ్ళ అవతార్కి సంబంధించినటువంటి వాళ్ళ కొత్త లోకాల్లోకి మనం తీసుకెళ్ళడం జరిగింది. అది 3Dలో చూస్తేనే మనకి అనుభవం కలుగుతుంది. అదేవిధంగా ఫైర్ అండ్ యాష్ ఈరోజు రిలీజ్ అయినటువంటి మూవీ. 1 or 2తో చూసుకుంటే స్టోరీ కొంచెం మిస్ అయినట్టుగా అనిపించింది. స్టోరీలో కొంచెం ది బెస్ట్గా ఏదైనా పెడితే అనిపించింది. యాక్షన్ అండ్ వండర్, యాక్షన్ సిరీస్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ వండర్ అయితే చెప్పుకోవాలి ఒక రకంగా చూసుకుంటే. అదేవిధంగా స్టోరీ కొంచెం అంటే 1, 2 చూసిన వాళ్ళకి ఇంకొంచెం డిఫరెంట్గా ఏదో ఉంటే బెటర్ అనిపించింది. బై ద వే చూడటానికైతే చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టదు. మెయిన్ ఏంటంటే మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టదు. చాలా బాగుంటుంది సినిమా. దీనికి నా రేటింగ్ వచ్చేసి 3.5గా నేను చెప్తున్నాను. చూడొచ్చు. మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఈ సినిమా అనేది మనకి చాలా బాగుంటుంది. అదేవిధంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.